జూమ్‌లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42 వచనం చదువుకుందామండి. 42-45. ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా, వాడు మొరక వెక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా, అతడు ఇంకా 7 మారులు పోయి చూడుమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో, మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి, నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశం మేఘములతో గాలివానతోనూ కారు కమ్మెను. మా పైన వాన కురిసెను గనక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. మరి దేవుడు మనతో మాట్లాడేలాగున చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని అల్పురాల్ని, అయోగ్యురాల్ని దేవా, దయతో నన్ను కనికరించండి. మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తుంటున్నాను తండ్రి. నన్ను మరుగుపరచండి, మీ మాటలను అనుగ్రహించండి. మాతో మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాయన. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42-45 వచనాలను గనక మనం చూసుకున్నట్లయితే, మరి ఇక్కడ మనకు ఒక ఏలియా ప్రవక్త కనిపిస్తున్నాడు. మరి యొక్క ఏలియా అనే పదానికి అర్థం ఏంటంటే, మరి యెహోవా నాకు దేవుడు అనేటటువంటి అర్థంతో కూడినటువంటి పేరు. మరి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మరి ఏలియా మరి అందరి ప్రవక్తల కంటే కూడా మరి ఎంతో రోషం కలిగినటువంటి ప్రవక్తగా, మరి అదేవిధంగా తన ప్రార్థన ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలను చేసినటువంటి ప్రవక్తగా మరి ఏలియా ఉన్నాడు. మరి ఏలియా పేరు వినగానే చాలా ప్రేరణగా ఉంటుంది. మరి ఈయన ఎంతగానో రోషం కలిగినటువంటి ప్రవక్త. మరి అహాబు రాజునే కాదు, మరి ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా ఎంతగానో గడగడలాడించాడు. మరి ఒక సవాలుగా వచ్చాడు ఏలియా ప్రవక్త. మరి ఆ యొక్క యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 17-18 వచనాలను గనక చూసుకున్నట్లయితే, మరి ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక మరి మనలాంటి మానవుడే అయినప్పటికి కూడా మరి అతడు ప్రార్థించినప్పుడు మరి ఎంతగానో వర్షింపకుండానట్లు అతడు ఎంతగానో ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు కూడా భూమి మీద వర్షింపలేదు. మరి తన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మరి అతడు ఎంతగానో ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలలో మనము చూసుకుంటాం. మరి ఒక రోజు కాదు, మరి ఒక నెల కాదు, 3.5 సంవత్సరములు కూడా వర్షం రాలేదు. మరి ఎంతగానో కరువు వచ్చింది. మరి ఈ కరువు అంతటికి కారణం ఏలియా యొక్క ప్రార్థననే అన్నమాట. మరి ఆకాశం నుండి తను ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి అతడు ప్రార్థన చేయగా మరి ఆ యొక్క 17వ అధ్యాయంలో కూడా చనిపోయినటువంటి కుమారుడు సైతము తిరిగి లేచినట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. మరి చాలా మంచి గొప్ప క్యారెక్టరు మరి ఏలియా క్యారెక్టర్ గా మనము చూడవచ్చు. అతనికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మరి అతడు ఎలా ప్రార్థన చేస్తూ వచ్చాడంటే ఆసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి దేవుడు కూడా మన విషయంలో అలాంటి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు కూడా మన ద్వారా మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చూడాలని దేవుడు కూడా ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి మన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే, మనం కూడా ఆసక్తితో మనము ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ఆ యొక్క 16వ వచనంలో మనం చూసినట్లయితే, మరి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
మరి నీతిమంతుల ప్రార్థన దేవునికి ఎంతగానో ప్రీతికరమైనటువంటిదిగా ఉంటుంది. మరి అలాంటి ప్రార్థనలకు దేవుడు ఎంతగానో మరి జవాబునివ్వడానికి ఎంతగానో జవాబునిచ్చేటటువంటి దేవుడు అన్నమాట. మరి ఏలియా కూడా ఎంతగానో మరి మరి క్రీస్తులో మరి విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడినటువంటి వ్యక్తి ఏలియా. మరి ప్రవక్త అయినటువంటి ఏలియా వలె మరి నీతిపరులమై జీవిస్తూ మరి దేవునిలో ఎంతగానో భయభక్తులు కలిగి విధేయత కలిగినటువంటి మరి జీవితాన్ని గడుపుతున్నటువంటి మనం కూడా అలాంటి జీవితాన్ని గడుపుతూ మరి అలాంటి ప్రార్థనలు మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. నిజంగా మన ప్రార్థనలు ఫలించాలంటే మనము ఆసక్తితో ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి ఆ విధంగా ఏలియా మరి ఎంతో విశ్వాసంతో పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చిండు. మరి దేవునిలో నమ్మకంగా ఉన్న వారందరికీ కూడా మరి ఏలియా ప్రార్థన ఎంతో మరి ఆదర్శవంతమైనటువంటి ప్రార్థనగా ఉంది. ఎంతగానో మనకు కూడా ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ప్రార్థనగా ఉన్నది ఏలియా ప్రార్థన. మరి ఏలియా మంచి విశ్వాసం కలిగినటువంటి వాడు. ప్రకృతి పైన మరి దేవుడు సృష్టించినటువంటి యొక్క ప్రకృతి పైన దేవుడు జోక్యం చేసుకునే అంతగా మరి అతని ప్రార్థనలు ఫలించినాయి అన్నమాట. నీతిమంతుని ప్రార్థన పరిస్థితులన్నీ కూడా మరి అదే విధంగా పరిసరాలని సైతం కూడా ఏం చేస్తుందంటే మార్చివేస్తుందని ఏలియా ఎంతగానో నమ్మినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. ఈ దినాన మరి మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలన్నమాట. మరి అతడు ప్రార్థించినప్పుడు మరి ఎంతగానో ఆ యొక్క విధవరాలి కుమారుడు సైతం ఏమైందంటే మరి ఎంతగానో బ్రతికినట్లుగా మనము ఆ యొక్క 17వ అధ్యాయం 8వ వచనం నుంచి మనము చూడవచ్చు అన్నమాట. మరి మన ప్రార్థనలు నిజంగా ఫలించాలంటే మనం కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మరి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయము మరి 24వ వచనంలో ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. నిజంగా మనం ప్రార్థించేటప్పుడు మరి మనం ఏ విధంగా ఉండాలి? మనం అడుగుచున్నటువంటి వాటినెల్లా మనము పొంది ఉన్నామని మనం నమ్మాలి. నిష్కపటమైనటువంటి నిజమైనటువంటి ఈ విశ్వాసం గనక మనలో లేనట్లయితే మన ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు రాదండి. మనం అడుగుచున్న వాటినెల్లా మనము పొంది ఉన్నామని మనం నమ్మాలి. మరి అప్పుడు మన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబునిస్తాడనమాట. మార్కు సువార్త 9:23లో కూడా మరి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి విశ్వాస విషయంలో మనము సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి మరి యథార్థమైనటువంటి హృదయం కలిగి మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మరి ఏలియా అయితే మరి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఏ మాత్రం కూడా సందేహింపక విశ్వాసంతో మనం దేవుని అడిగేటటువంటి వారంగా ఉండాలి. మరి మన ప్రార్థనలు ఫలించాలంటే మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని అనుసరించి మనం ప్రార్థించినప్పుడు మరి మన ప్రార్థనలకు జవాబు అనేది వస్తుందన్నమాట. 1 యోహాను 5వ అధ్యాయము మరి 14వ వచనంలో, 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనంలో మరి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునన్నదే. మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన యొక్క చిత్తాన్ని అనుసరించి మనము ప్రార్థించాలి. మరి ఆయన మన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. మరి మన ప్రార్థనలకు ఆయన జవాబును అనుగ్రహిస్తాడు అన్నమాట. మరి అదేవిధంగా మరి మనం చేయాల్సినటువంటి ప్రార్థనలు చాలా సార్లు మనమైతే భూలోక సంబంధమైనటువంటి వాటి నిమిత్తమే మనం అడుగునేటటువంటి వారంగా ఉంటాం. ఎంతసేపు మన యొక్క అవసరతల కొరకే మనము దేవుణ్ణి అడిగేటటువంటి వారంగా ఉంటాం. ఇతరుల యొక్క అవసరతలు కానివ్వండి, ఇతరుల యొక్క అక్కర్లు కానివ్వండి, వాటి గురించి మనం ప్రార్థిస్తామంటే మరి అంత భారంగా మనం ప్రార్థించలేము. మన అవసరతలు అయితే, మన అక్కర అయితే, మనకి ఏదన్నా అయితే మనం ఏ విధంగా ప్రార్థన చేస్తామంటే ఆసక్తితో ప్రార్థన చేస్తాము. ఎంతో అక్కర కలిగినటువంటి ప్రజలంగా మనం ప్రార్థన చేస్తాం. మరి అదే వేరే వారి యొక్క అవసరతల కొరకు, వేరే వాళ్ళ యొక్క అక్కర్ల కొరకు
నిజంగా అంత భారం కలిగి మనం ప్రార్థన చేస్తామా అంటే ఖచ్చితంగా అది మనం చేయలేనటువంటి వారంగానే ఉంటాం. కాబట్టి అలాంటి ఆసక్తి ఇతరుల మన యొక్క సొంత అవసరతల కొరకు మనము ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తామో, ఇతరుల యొక్క ఆసక్తి ఆ యొక్క అక్కర్ల విషయంలో కూడా అంతే ఆసక్తితో, అంతే భారంతో మరి దేవునికి మనము మొరపెట్టేటటువంటి వారంగా ఉండాలి. మరి ఆ విధంగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడనమాట. మరి దావీదు కీర్తన 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. మరి ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. మొర్ర మొర్ర అనేది నిజంగా ప్రార్థన చేయడము, మొర్ర పెట్టడం అనేది కూడా మరి ఎంతో అవసరత, ఎంతో అక్కర ఉన్నప్పుడు మనం మొరపెడతాం. మరి ఆ యొక్క దావీదు అంటున్నాడు, నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఎక్కడి నుంచి నాకు ఉత్తరం ఇస్తాడు? తన పరిశుద్ధ పర్వతం నుంచి నాకు ఉత్తరం ఇచ్చును అని అంటున్నాడు. నిజంగా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తున్నాయా? మరి మనం పై ఆ యొక్క పెదవులతోనే మనం ప్రార్థన చేస్తున్నామా? నిజంగా మన ప్రార్థనలకు మనము జవాబును పొందుకుంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి మొదటగా మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మనం వెదికేటటువంటి వారంగా ఉండాలి. ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మనం వెదికినప్పుడు మరి ఆయన మనకి ఏం చేస్తాడంటే, మరి ఆయన కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నిజంగా దేవునికి మరి తెలియనటువంటిది దేవునికి మరి మన యొక్క అవసరత తెలుసు, మన యొక్క అక్కర తెలుసు, మనకి ఏది కావాలో దేవునికి మరి ముందుగానే తెలుసు. మనం ఏం చేస్తాము? మన అక్కర్లనే మరి దేవుని ముందు పెడుతూ ఉంటాం. మన యొక్క ఆయనకు తెలియదా మనకి ఏం కావాలో? మరి మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనల్ని రక్షించినటువంటి దేవుడు, మరి ఆయన అంత గొప్ప దేవుడు. మనకి ఏది అవసరమో ఆయన మనకంటే ముందుగా ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం చేసే ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే, మరి నాకు అది చేయి ప్రవ్వా, నాకు ఇది చేయి ప్రవ్వా, నా పిల్లల చదువు, ఈ యొక్క వీటి గురించే మనం ప్రార్థన చేస్తాం. ఆరోగ్యం కొరకు మరి ఇట్లాంటి ప్రార్థనలే మనం చేసేటటువంటి వారంగా ఉంటాం. మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, మొదట ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మనం వెతికినట్లయితే ఆయన మనకి ఏం చేస్తుంటాడంటే, మనకు కావాల్సినవన్నీ కూడా మనకు సమకూర్చేటటువంటి దేవుడు. దేవుని ఉద్దేశం ప్రకారము మనం ప్రార్థించడమే కాక మరి ఆయన మన ప్రార్థన విని మనకు జవాబు ఇవ్వగలడు అనేటటువంటి మరి ఎదురు చూస్తూ మనం కూడా ఆయన ఉద్దేశంలో మరి మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మరి అంత మాత్రమే కాదు కానీ మరి మరి ఆ యొక్క చివరిగా ఒక వాక్యం చదువుకొని మనము ముగించుకుందామంటే, కీర్తనలు 34వ అధ్యాయము 13, 14 వచనాల్లో, కీర్తనలు 34వ అధ్యాయము 13, 14 వచనాలలో సరే అండి. మరి లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరి ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలి ప్రార్థన కూడా ఆమె ఎంతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరి ఎంతగానో పదే పదే మరి ఆ యొక్క మరి ప్రార్థించినప్పుడు ఆమె తన యొక్క ప్రార్థనలకు జవాబును పొందుకున్నట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో. మరి నిజంగా మనము ప్రార్థనలో మరి మనం ఫలించాలంటే మనం పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, మరి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, మరి ఆసక్తితో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు కూడా దేవుడు మరి ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడు. మరి నీతిమంతుని యొక్క విజ్ఞాపన ఏ విధంగా ఉంటుందంటే, మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. కాబట్టి మరి మన ప్రార్థనలు ఆ విధంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఏలియా లాంటి ప్రార్థనలు, ఆసక్తితో కూడినటువంటి ప్రార్థనలు మనము చేయాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మన ద్వారా కూడా దేవుడు అనేక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి ఏలియా లాంటి ప్రార్థన మనం చేయాలని మరి దినాన
ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు మనం సరిచేసుకొని మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనము బలపరుచుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క సమయం కొరకై దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉంటున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.